మరి ఇప్పటికీ కొన్ని వారాలుగా మనం ఒకే వాక్య భాగాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మళ్ళీ ఈ వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమార మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాడి మీ నామాన్ని మహిమపరచము, మీ లేఖనాన్ని ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. గత కొన్ని వారాలుగా సామెతలు 28:13 వచనాన్ని బట్టి మాకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సంపదలకు గని అని నీ దాసుడు అన్న జాన్ గారు చెప్తూ ఉండేవారు. అవును ప్రభా, నీ లేఖన భాగాలను ధ్యానించే కొలది మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి అనేక మర్మాలను మీరు మాకు బయలుపరిచే దేవుడుగా ఉన్నారు. అందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. మరి చదవబడిన లేఖనాన్ని బట్టి దేవుని తండ్రి నేను మాట్లాడడానికి నిలబడిపోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసరమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులను బట్టి వందనాలు. ఇంకెవరైనా మార్గం ముందుంటే త్వరపెట్టి తోడుకొనండి. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని అంధకార శక్తులు నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడా, ప్రతి ఒక్కరూ ఆశ కలిగినైనా మీ సన్నిధిని కనిపెట్టి మీ నుంచి ఆత్మీయమైనటువంటి మర్మాలను గ్రహించులాగున సహాయం చేయండి. మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభు మా రక్షకుడునైనా యేసు నామంలో ఈ మనవులు సమర్పిస్తూ నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు ఆయన్ని పాడి మహిమపరిచి ఆయన లేఖనాలను ధ్యానించుకొని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మరి గత కొన్ని వారాలుగా మనం ఎన్ని వారాలు అయి ఉంటే 6 అయిపోయినాయా, 7 అయినాయా? అవును. మరి అప్పటి నుంచి మనం ఒకే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. రోజు ఇదేనా అని ఏమైనా ఫీలింగ్ కలుగుతుందా? ప్రతి ఆదివారం ఇదేనా అని ఏమైనా అనిపిస్తుందా? మా తల్లులు దేనికి సమాధానం చెప్పరు. అంత మంచోళ్ళు ఇది అడిగినా చెప్పరు. బాగాలేదా అంటే మాట్లాడరు, బాగుందా అంటే మాట్లాడరు. ఇంటికాడే
అదే వాక్యం గురించి మరి ఇప్పుడు 7 వారాలు అయిపోయి ఇప్పుడు 8వ వారానికి వచ్చాము. ఏమన్నా బోర్ అనిపిస్తుందా? ఎందుకంటే ఒక వారం చెప్పింది ఇంకో వారం రావట్లేదు కదా. అన్నీ వారానికి మారిపోతుంది విషయం కదా. జీ జాన్ అనేటువంటి ఒక అన్న రేడియోలు బాగా వినే రోజుల్లో శ్రీలంక స్టేషన్ ఉండేది. రేడియోలో. దానిలో ఆయన మధ్యాహ్నం టైంలో ప్రసంగం చేసేవాడు. అప్పుడు ఆయన ప్రారంభమే ఇలాగనేవాడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం సంపదలకు గని అని మొదలుపెట్టాడు. అది లేకుండా ఆ రోజు ఆయన మెసేజ్ ఇచ్చేవారు కాదు. ఖచ్చితంగా ఆ మాట ముందు చెప్పి అప్పుడు గని అంటే ఏంటి, లోపల ఏముందో తెలియనటువంటి ఒక భాగం, భూభాగం. లోన ఏముందో తెలియదు మనకి. అవుతా ఉంటే అప్పుడు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. అస్తమానం ఒకటి రాదు, మారిపోతూ ఉంటుంది. ఒకసారి ఒకటి వస్తుంది, మళ్ళీ కొంచెం వెళ్ళి ఇంకోటి వస్తుంది, కొంచెం మనకి తెలిసిపోద్ది. ఒక ఏదన్నా మాత్రం గుంటలు లోతుగా తాగితే నేల చూస్తే మీకు పొరలు, రకరకాల పొరలు, రంగు రకరకాల పొరలు కనపడతాయి. లైన్ గీసినట్టు ఉంటాయి. పైకంతా మామూలుగానే ఉంటుంది, ఆ లోపలికి మనం వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అలాంటిది మరి కిలోమీటర్లోనికి వెళ్ళిపోతారు, తవ్వుకుంటా లోనికి వెళ్ళిపోతారు. ఇంకా మన కోసం ఎన్నెన్ని అందులో దాచిపెట్టాడో అవి వస్తుంటాయి బయటికి. అలాగే బైబిల్ కూడా అంతే. ఒకే విషయం మీద మనం రోజు మాట్లాడుకున్నా ఒకేలా అస్సలు రాదు. నిన్నే చెప్పుకున్నాం, యోహాను 2:1-11. అంతకుముందు ఇంకొకలా ఉంది, నిన్న ఇంకోలా ఉంది. మళ్ళీ రేపు కూడా దాని గురించే మాట్లాడుకుంటే మళ్ళీ ఇంకోలా ఉంటుంది. ఎప్పుడు ఒకలా ఉండదు. అందుకని మరి నీ 1000 సంవత్సరాలు అయిపోయినా బైబిల్లో ఏమి మార్పు లేకుండా రోజు చదువుతూనే ఉన్నా బోరు కొట్టదు. ఏదైనా ఒక పుస్తకాన్ని ఒకసారి చదివేస్తే మళ్ళీ ఇదే చదివేశాను అని పక్కన పెడతాం, మళ్ళీ చదవాలనిపించదు. ఎందుకంటే ఏం మార్పు ఉండదు, ఎలా ఉందో అలాగే ఉంటుంది. వేరే తలంపులు కూడా ఏం రావు. ఏ తలంపు అందులో ఉందో అదే, కాబట్టి మనకి బోరు కొట్టేది. కానీ బైబిల్ని ఎన్నిసార్లు చదివినా 100 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 100 సార్లు చదివేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్ని కదా. నేనే ఇప్పుడు ఎంత ఈ బైబిల్ 16 అనుకుంటా, 2016 నుంచి ఈ బైబిల్ జనవరి 3, 2016 తమ్ముడు సాగర్ ఇచ్చాడు నాకు. అన్నా అంటే సాగర్ ఇచ్చాడు నాకు ఇది. ఇంక అప్పటి నుంచి నాకు 5 టైమ్స్ అయిపోయింది. ఇది 5 సార్లు అయిపోయింది. ఇంకా కొన్ని ఇంకెక్కువ సార్లు అయినాయి. ఉన్నా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి? 66 పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు అయితే 5 సార్లు అయిపోయినాయి. ఇంకా కొన్ని పుస్తకాలు ఎక్కువ సార్లు అయిపోయి ఉంటాయి, చిన్న ఇంకా ఎక్కువ సార్లు అయిపోయి ఉంటాయి. 5 సార్లు అయిపోయింది. 16 నుంచి చదువుతూ ఉంటాయి. దీని ముందు ఇంకొక బైబిల్, అప్పుడు బైబిల్ స్టడీ చేసి ఆరంభం నుంచి ఆదికాండం నుంచి చెప్పాను. ఇప్పుడు నానున్నప్పుడు మొదలెట్టాను, ఆదికాండం నుంచి చెప్పాను వరుసగా. ఆదికాండం నుంచి 2వ రాజుల దాకా వచ్చాక ఆపేశాను. ఎందుకంటే తర్వాత దినవృత్తాంతాలంటే మరి సమయాల్లో ఏముందో, రాజుల్లో ఏముందో ఆ విషయాలు దినవృత్తాంతాలు వస్తాయని ఇంకా అక్కడ ఆఫ్ చేశాను. అది వేరే బైబిల్. ఆ బైబిల్లో కూడా చాలాసార్లు అయిపోయి ఉంటుంది. అయితే మనం ఒకటే బైబిల్ లెక్క రాసుకుంటూ అవుతే చాలాసార్లు అవుతాయి. మరి ఎందుకు బోరు కొట్టదు? ఎప్పటికీ కూడా చదువుతూ ఉంటే ఒక కొత్త తలంపు వస్తుంది. ఒకసారి చదివినప్పుడు కొన్ని అండర్లైన్ చేస్తాను, కానీ మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ ఇంకో కొత్త మళ్ళీ దొరుకుతుండే, మళ్ళీ అండర్లైన్ చేస్తాను. ముందుసారి కనపడలే, రెండోసారి మళ్ళీ కనపడ్డాయి,
మూడోసారి చదివితే మళ్ళీ కనపడుతుంటాయి. అలా దేవుడు తన ఆత్మీయ తలంపులను మనకిస్తూ ఇంకా ఇంకా ఆసక్తితో చదివేలా ముందుకి తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ దావీదు గురించి మనం తెలుసుకోవాల్సి వస్తే ఒక్క దావీదు మీదే కొన్ని నెల రోజులు మాట్లాడుకోవచ్చు. ఒక్క దావీదు మీదే ఒక నెల రోజులు మాట్లాడుకోవచ్చు. అన్నీ 90 పాళ్ళు మంచి లక్షణాలు ఉన్నాయి ఆయనకి. ఓ 10 మటుకు కొంచెం మైన్యూట్ అనమాట ఉన్నాయి, కొంచెం అది 90 పాళ్ళు మంచి లక్షణాలు. ఆయన మంచి లక్షణాలు ఏంటి, వాటి నుంచి మనం నేర్చుకుని ఏంటి, ఆ మంచి లక్షణాలు బట్టి ఆయన ఎలా ఆశీర్వదింపబడ్డాడు, ఎలా సంరక్షింపబడ్డాడు, వాటిని వీటిని మనం కలుపుకుంటూ పోతే చాలాసార్లు మనం చాలా రోజులు ధ్యానించుకోవచ్చు. ఆ తర్వాత ఆయనలో ఉన్న చెడు లక్షణం ఏంటి, దానివల్ల ఏర్పడ్డ ఫలితాలు ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలా, ఇవి మనకు బోధ కలగడానికి రాయబడ్డాయి. ఎప్పుడో దావీదు ఇప్పటికి వచ్చి 3000 సంవత్సరాల క్రితం ఎప్పుడో పరిపాలన చేశాడు ఆయన. 3000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనకి అవసరమా? మరి ఎందుకు చదువుకుంటున్నాం, ఎందుకు దీంట్లో పెట్టారు? మనకి బోధ కలగడానికి. ఎలా నడుచుకోమని ప్రభు చెప్తున్నాడు, ఎలా నడుచుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలా నడుచుకుంటే ఆశీర్వదింపబడతాం, ఎలా నడుచుకుంటే శాపాలు మనకు ఎదురవుతాయి, ఎలా నడుచుకుంటే ఇతరులకు మనం మాదిరికరంగా మారుతాం, ఇలాంటివన్నీ ఇవన్నీ ఎందుకు? ఆత్మీయంగా బలపడి నా ప్రభువు నమ్మదగినవాడు, ఆయనే సత్యం, ఆయనలో ఏ మార్పు లేదు, యుగాలు గడిచిపోయినా ఆయన మాత్రమే సత్యం. అది శాశ్వతం కదా, ఇంకేది శాశ్వతం కాదు, సత్యం మాత్రమే శాశ్వతం. ఏదైనా ఉందా శాశ్వతంగా? గొప్ప గొప్ప బిల్డింగ్లు కడతారు, మంచి మంచి డిజైన్లు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి, కొన్నాళ్ళు అయ్యేసరికి అది పాత వెళ్ళిపోయి పెచ్చులుడిపోయి డిమాండ్లు చేసేయాల్సిందే, ఏముండదు. అది అంత అమూల్యమైన లోహాలు, గోల్డ్, దాంతో చాలా చక్కటి వస్తువును తయారు చేసుకుంటాం. ఆ నిగారింపు చేయించుకున్న రోజున ఉన్నట్టు ఉంటుందా? అది కొన్నాళ్ళు అయ్యేసరికల్లా మనం నీరు కమ్మేసింది అంటారు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అడిగితే దానిలో పోతాడు, మూసలు వేసి పెట్టేసరికల్లా దుమ్ము బూడిదైపోయి కనపడద్దు బయట. ఎలా వెళ్ళింది అందులోకి? అలా అది పాతికి వెళ్ళిపోతుంది. అసలు ఏది కూడా శాశ్వతం కాదు, ఒక్క సత్యం తప్ప. సత్యం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని కోట్ల మంది చెప్పినా సత్యం అనేది ఇక మారదు, ఒకేలా ఉంటుంది. మారిపోయేది అసత్యమే. కాబట్టి బైబిల్ దేవుని వాక్కు, ఆ వాక్కు సత్యమయ్యున్న వాక్కు, నేనే సత్యమును అని చెప్పాడు ప్రభు. కాబట్టి అది ఎప్పటికీ మారనటువంటిది అని. అదే మనకి మాదిరి. మారిపోయేది మాదిరి ఎలా అవుతుంది? ఈ భూమి మీద రకరకాల మనుషుల్ని మనం చూసి ఇలా నడుచుకుందాం అని అనుకోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళని చూసి ఇదేంటి ఇలాంటి ఉండా నేను అనుసరించాను, అబ్బాయి ఏదో అనుకున్నాను నేను అనిపిస్తుంది మనకి. ఎందుకంటే అతని ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంటుంది, మన ఊహకు భిన్నంగా నడుచుకుంటూ ఉంటాడు. మనం ఒక రోల్ మోడల్ చేసుకుని ఆ రకంగానే నడవాలి మనం అని అనుకుంటాం, కానీ కొద్ది రోజులు చూసిన తర్వాత అతనిలో మార్పు మనకి కనబడుతుంది. అందుకుముందు మనం వెళ్ళి అన్నాం అనుకోండి, తమ్ముడు అని చాలా ప్రేమగా మాట్లాడుంటాడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అన్నా ఏంటి పిల్లలు మార్పు వచ్చింది, దీన్ని మొన్న అలా అన్నాడు ఇప్పుడు ఇలా అన్నాడు ఏంటి, ఇలా స్పష్టంగా తెలిసిపోతుంటాయి మార్పులు. ఎందుకంటే ఇది సత్యం కాదు కాబట్టి. సత్యం ఎప్పుడూ మారదు. కాబట్టి దేవుని వాక్కు సత్యం, అది మారనిది.
కాబట్టి దాన్ని మనం ధ్యానించుకోవడం ద్వారా మనకి బోర్ అనిపించదు. అందులో తలదూర్చి చదవడం మొదలెడితే ఇంకా 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 చదివే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. ఒకటి చదివేటప్పుడు ఇది ఇంకో చోట ఎక్కడో చూసాను, ఇంకోటి ఎక్కడో చెప్పారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎదుగుతాం, మళ్ళీ దాన్ని పట్టుకుంటాం, ఇక్కడే అక్కడ రెండు మనం పోల్చుకుంటూ ఉంటాం. ఇలా వెళ్తుంటాయి అన్నమాట. చదివే కొద్దీ మనకి అలా అనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా బోరు కొట్టే పరిస్థితే లేదు. మనం ఇప్పటి వరకు నలుగురు గురించి చెప్పుకొని 5వ దగ్గర మనం ముందుకు నడుస్తున్నాం. అతిక్రమములు దాచిపెట్టడం ఒకటి, ఒప్పుకోవడం ఒకటి, విడిచిపెట్టడం ఒకటి. 3 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి జరిగినప్పుడు మాత్రమే అంతిమంగా దేవుని యొక్క కనికరానికి పాత్రులు అవుతారు అని మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. కాబట్టి ఒప్పుకోని వారెవరు? అస్సలు అతిక్రమాన్ని ఒప్పుకోని వారు చాలామంది ఉంటారు. ఇద్దరిని మట్టుకు ముఖ్యులుగా ఇద్దరిని మట్టుకే మనం చూసాం. ఎవరు వారు? మీకు గుర్తులేకపోతే మీరు ఇన్నాళ్ళ ప్రయాసం వ్యర్థమే కదా. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకంటే మీకు బాగా గుర్తుండాలని. ఒప్పుకోని వారు, అలా ఒప్పుకోకపోవడాన్ని బట్టి వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితి. ఎవరు ఒప్పుకోనోళ్ళు? ఏం మాట్లాడరండి? ఎవరో ఒకరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒప్పుకోని వారు ఎవరు? మొట్టమొదటి వాళ్ళు ఎవరు? ఆదిలోనే వచ్చింది అది మనకి వారసత్వంగా వచ్చేసింది. మన ఆది తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకోలేదు అతిక్రమాన్ని. దాని పర్యవసానంగానే నేల శపించబడింది. స్త్రీలకు విపరీతమైన పురుటి నొప్పులు, అలాగే వాళ్ళు భర్త కిందకి వెళ్ళిపోవడం, భర్త ఏలుబడి కిందకి వెళ్ళిపోవడం, ఇవన్నీ దానివల్లే సంభవించాయి. నేల శపించబడింది. వాళ్ళలోంచి వచ్చాం కాబట్టి మనం అందరం పుట్టుకతోటే పాపులమైపోయాం. జన్మ పాపం మన ప్రసక్తి లేకుండానే మనతో పాటు అది వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒప్పుకోకపోవడాన్ని బట్టి. అలాగే రెండో వాళ్ళు ఎవరు? అననీయ సప్పిరాలం. వాళ్ళిద్దరూ చనిపోయారు. దేవుని నిత్యరాజ్య వారసత్వాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు దాచిపెట్టుకున్నది ఎవరికి? అది ఇద్దరు గురించి. ఆ తర్వాత ఒప్పుకొని విడిచిపెట్టని వారు, వాళ్ళకి ఇద్దరిని చూసాం. ఒకరెవరు? బిలాం. నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. కానీ అదే పాపం ఇంకా ముందుకు చేసుకుంటూనే పోయాడు తప్ప ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టలేదు. పర్యవసానంగా తను కూడా ఓ శాపగ్రస్తమైన చావే. ఓ ప్రవక్త కత్తివాత యుద్ధ రంగంలో చచ్చిపోవడం అంటే శాపమే. అతను అలా చచ్చిపోయాడు. ఆ తర్వాత సౌలు, తను కూడా నేను తప్పు చేశాను, నేనే పాపిని, నువ్వే నీతిమంతుడు అని బుడబుడ దుఃఖాలు ఏడ్చేవాడు పాపం. దావీదా నాయనా ఆ స్వరం నీదేనా అంటూ ఏడ్చేవాడు. నేను నీ చేతికి చిక్కినాను, నువ్వు చంపకుండా విడిచిపెట్టేసావా? ఎవరైనా వదులుతారా బాబు అలాగా? నువ్వు కాబట్టి వదిలేవు. నాకంటే నువ్వే నీతిమంతుడు, నువ్వు ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద నువ్వు రాజు అవుతావు. ఇలా అంటూనే తెల్లారులైతే 3000 మందిని వేసుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాడు దావీదు చెప్పేది. కాబట్టి తనేమయ్యాడు? అతను శాపగ్రస్తమైన మరణమే, ఆత్మహత్య చేసుకున్నాడు. యుద్ధంలో పోరాడి శత్రువు చేత తల నరకబడితే అది వేరు.
కానీ తన కత్తితో తనే పొడుచుకుని చచ్చిపోయాడు. తన తలకాయ తీసేశారు. అది పట్టుకెళ్ళి పిలిస్తే పట్టణాలన్నింటిలో ఊరేగించారు. తన దేహాన్ని పట్టుకెళ్ళి ఒక గోడకి వేలాడదీశారు. రాజుగారు, రాజు మరణం కూడా చాలా పవిత్రం. రాజు మరణం కూడా చాలా గొప్ప విషయం. ఆయన చనిపోయినప్పుడు ఆ ఫ్యూనరల్స్ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరుగుతుంది, చాలా ఘనంగా జరుగుతుంది. అలాంటోడు పరిస్థితి ఏమైంది? తల లేకుండానే తగలబెట్టారు. తల లేదు, ఆ ముండనే తగలెట్టారు. ఎలాంటి శాపగ్రస్తమని చావు. తన రాజ్యము పోయింది, సంతానం అందరూ పోయారు. ఒక్కడ మటుకు కొంటోడు మిగిలాడు. అది యోనాతాను బట్టి, సౌలును బట్టి కాదు. యోనాతాను బట్టి మెఫీబోషెత్ అనేటువంటి కుంటోడు. దావీదు కుమారుల్లో తను ఒక్కడుగా ఆ భోజనం వాళ్ళ దగ్గరే తను ఉండిపోయాడు. అది సౌలు ఒప్పుకొని కూడా విడిచిపెట్టకపోవడాన్ని బట్టి. అది ఒప్పుకొని విడిచిపెట్టిన వారిలో దావీదుని గురించి మనం 2 వారాలు చెప్పినట్టున్నాం. 2 వారాలు అయినాయి దావీదు నుంచి. ఇలా 3వ వారానికి వస్తున్నాం. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? మామూలుగా బళ్ళో మేము పాఠాలు చెప్పేటప్పుడు నిన్నేం చెప్పాము దాని గురించి ముందు ఒకసారి గుర్తు చేస్తాం. దాన్ని ఏమంటారు? రికాపిచులేషన్ అంటారు. మళ్ళీ బయటికి తీసుకురావడం, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అందుకనే మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేశాను. ఎన్నిసార్లు గుర్తు చేసినా మీరు మర్చిపోతే ఇక నేనేం చేయలేను కదా. ఒప్పుకుని విడిచిపెట్టినటువంటి వాడు. మనం దావీదును జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే ప్రతి విషయము దేవుడితో చెప్పుకొని దేవుని నుంచి జవాబును అందుకుని ఆ తర్వాత తను నడుచుకున్నప్పుడు గెలిచిన వాడుగానే కనబడతాడు. అయితే కొన్ని సమయాల్లోకి వచ్చేసరికి సొంతగా ఆయన నన్ను వెళ్ళమంటావా, నేను వెళ్ళనా, వెళితే వారిని అప్పగిస్తావా అని దేవుని అడిగాడు. నేను ఇక్కడే ఉండనా, వెళ్ళిపోనా, ఇక్కడ ఉంటే ఈ జనులు నన్ను అప్పగించేస్తారా అని ప్రభుని అడిగితే, పర్లేదు ఉండు, లేకపోతే వద్దు, వెళ్ళిపోని అప్పచెప్పేస్తారు అని ప్రభు చెప్తూ ఉండేవాడు. అలాగా ప్రభుని అడిగి తను అడుగులేసిన నాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గెలుచుకుంటూనే వచ్చాడు. తను 2 సమయాలు 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ముందు హెబ్రోన్లో యూదుల మీద రాజు అవుతాడు. ఆ తర్వాత 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇజ్రాయేలీల మీద కూడా ఆయన్ని రాజుగా చేసేస్తారు. అంటే సౌలు కుమారుడు ఉన్నాడు, అని తీసుకొచ్చి అబ్నేరు ఇజ్రాయేలీల మీద రాజుని చేశాడు. అది 2వ సమయాలు 2వ అధ్యాయంలోనే మనకి 5వ వచనం దగ్గర మనకి కనపడుతుంది. ఆ తర్వాత అతను కూడా హత్య గావింపబడతాడు. ఆ తర్వాత అందరూ వచ్చి, అంటే ఒక 7 సంవత్సరాలు 6 మాసాలు గడిచాక యావత్ ఇజ్రాయేలీల మీద తనని రాజుని చేస్తారు. కాబట్టి ఇజ్రాయేలీల మీద ఆయన 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ మీద లేడు, యూదుల మీద 7 సంవత్సరాలు 6 మాసాలు, తర్వాత 33 సంవత్సరాలు ఇజ్రాయేల్ మీద, యావత్ దేశం మీద ఆయన రాజుగా ఉన్నాడు. రాజుని చేసేసారు. చేసేసిన తర్వాత వీళ్ళ ఆలోచనలు మొదట ఏం చేస్తాడు? మందసం కాడికి వెళ్తాడు. మందసం ఎక్కడో ఉండిపోయింది, దాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అదంతా ఒక అధ్యాయంలో ఉంటుంది. చాలామంది సైన్యాన్ని వేసుకొని వెళ్ళిపోయి చాలా అట్టహాసంగా పట్టుకొచ్చే క్రమంలో ఉజ్జా అనేటువంటి వాడు ఒకటి చచ్చిపోతాం. దాన్ని అప్పుడు మందసాన్ని ఉపదేదోమెంట్లో పెట్టేయడం,
అదొక 3 మాసాలు అక్కడ ఉండడం, అక్కడ బాగా ఆశీర్వాదం చూస్తాడు. చూసి మళ్ళీ ఏం చేస్తాడు, ఈసారి సైన్యాన్ని తీసేస్తాడు. ముందు డ్యాన్స్ వేసాడు, కానీ సైన్యంతో టీవీగా వచ్చాడు. కానీ రెండోసారి సైన్యం లేదు, కిరీటం లేదు, రాజవస్త్రాలు లేవు, నారదుస్తులు ధరించుకున్నాడు. ఇప్పుడు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే 6 అడుగులకు ఒక రెండు జంతువులు, 6 అడుగులకు ఒక రెండింటిని, ఒక కోడిదూడని, ఒక గొర్రె పిల్లని 6 అడుగులకు 2 వేసి చొప్పున దాని బలి అర్పించుకుంటూ ఆ మందసాన్ని తీసుకొచ్చేసి దానికోసం ఏర్పాటు చేయబడిన గుడారంలో పెట్టేశాడు. ఆ తర్వాత నాయనా, మరి నీ గుడారంలో నీ మందసం ఉండిపోతుంది కాబట్టి నేను నీకోసం ఒక మందిరం కట్టాలని ఆశపడుతున్నాను. మరి మందిరం కట్టడానికి దేవుణ్ణి అడగల. ఇప్పటి వరకు దేవుణ్ణి అడిగి చేశాడు. కానీ మందిరం కట్టేటువంటి విషయం వచ్చేసరికి నాతానుతో, ప్రవక్తతో మాట్లాడాడు. అంతకుముందు దేవుణ్ణి అడిగేవాడు ఏ ప్రవక్త లేడు మధ్యలో. అంతకుముందు ఏ ప్రవక్త లేడు. ఒక ప్రవక్తని పిలిచి నేను ఫిలిష్తీయులను తరిమితే నేను పట్టుకోగలుగుతున్నా అని అడుగు అని ఏమీ ఏ ప్రవక్తను మధ్యవర్తిని చేసుకోలేదు. తానే దేవుణ్ణి నేరుగా అడిగాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రవక్త నాతానుతో మాట్లాడతాడు. నేను సరంబి వేసినటువంటి పెద్ద పెద్ద భవనాల్లో నేను నివసిస్తూ ఉంటే నా ప్రభు యొక్క మందసం గుడారంలో ఉండిపోయింది, ఇది నాకు చాలా బాధగా ఉంది అని అంటే, ఈ నాతాను పోని దేవుణ్ణి అడగపోయేవా అని అనలే ఆయన. నీకు అడ్డే ఉంది, నువ్వు చేయగలిగింది అంత చేసేయి, కట్టేసేయి మందిరాన్ని అంటే ఎక్కడి నుంచి దావీదు డౌన్ఫాల్ మొదలైంది. దేవుణ్ణి అడిగి ముందుకు నడుస్తున్నంత కాలం ఎక్కడికి వెళ్తే అక్కడ గెలుచుకుంటూనే వచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర విచారించడం మానేసి తన సొంత ఆలోచన అయితే ప్రవక్త ఆలోచన తన మట్టుకు తాను తీసుకోవడం మొదలుపెట్టాడు, అక్కడి నుంచి ఈయన డౌన్ఫాల్ మొదలైపోయింది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఏదైనా ముందు మనం దేవునికే చెప్పుకోవాలా, ఆయన్నే మనం అడిగి ముందుకెళ్ళాలా అని తప్ప మన సొంత ఆలోచన చెప్పున మనం వెళితే ఖచ్చితంగా నష్టపోతాము అనే విషయం మనం గమనించాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం కదా. డౌన్ఫాల్ మొదలైపోయింది. ఇంత గొప్ప రాజు ఒక్క తప్పటడుగు పడిన కానించి అది చాలా వాటికి దారితీసేస్తాడు. ఒక్కటి ఏదైనా ఒక్క మాట మనం తప్పు మాట్లాడేమనుకోండి, దాన్ని సరి చేసుకోవడానికి ఇంకా తప్పులు చేస్తాం, ఇంకా తప్పులు. చిన్న తప్పు జరిగితే మనం దాన్ని సరి చేసుకునే ప్రయత్నం అంటే ఎలాగా, దాన్ని ఒప్పుకొని సరి చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడితో ఆగిపోద్ది అది. కానీ దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తాం. ఇదైతే మనం చేసామో దాన్ని వదిలిపెట్టకుండా నా తప్పు ఏమీ అక్కడ లేదు, ఇలా వేరే కారణం చేత వేరే వారి వల్ల ఇలా ప్రయత్నాలు చేసేటప్పుడు మరిన్ని తప్పులకు దారి తీసేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు ఓ చిన్న తప్పు దేవుణ్ణి అడగడం తను ఎప్పుడు మానేశాడు. చూడండి 1 సమూయేలు 23లో ఫిలిష్తీయులు కైలా మీదకి వచ్చి పడతారు. అప్పుడు ఈయన సింహాసనం మీదకి రాలే, సౌలు బారి నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. సౌలు చేయాల్సిన పని దావీదు చేస్తుంటాడు. ఇందులో రహస్యం ఏంటి? ఎందుకలా చేయించాడు దేవుడు? నిజంగా దావీదును సింహాసనం దాకా నడిపిస్తూ ఉన్నాడు. సింహాసనం అంటే ఏంటి? లక్షలాది మంది ప్రజల మీద ఏలుబడి చేయాలి.
12 గోత్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 12 గోత్రాల వారు దావీదును రాజుగా అంగీకరించాలి. లేని పక్షంలో అంతర్యుద్ధం వస్తుంది, దేశంలో శాంతి సమాధానాలు ఉండవు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, జనుల మనసు దావీదు మీదికి మళ్లించటం కోసం ఈ ఏర్పాట్లు. ఏ సుఖం, రాజు అయి ఉన్నాడు కానీ ఈ ఫిలిష్తీయుల నుంచి సౌలు ఏమైనా మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడా? ఇదిగో పాపం సౌలుకు భయపడి పారిపోతూ ఉన్నా ఈ దావీదే మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి సౌలు కంటే దావీదే మనకు రాజుగా ఉండడం మంచిది అని జనులు అనుకోవాలా. అలా అనుకున్న రోజున ఇక అంతర్యుద్ధాలు రావు, తిరుగుబాట్లు ఉండవు. అందుకని ఇక్కడ కైలా మీదకి ఫిలిష్తీయులు వస్తే ఇప్పుడు దావీదు అడుగుతాడు 2వ వచనంలో, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని. ఎందుకంటే ఆల్రెడీ ప్రవక్తలలో నుంచి, లేవీలలో నుంచి ఒక అతనేని కూడా ఉన్నాడు. 22వ అధ్యాయంలో చాలా ఘోరమైన తప్పు చేశాడు సౌలు. యాజకుల్ని నాశనం చేసేసాడు. 85 మంది యాజకుల్ని నరికించేశాడు. ఆ యాజకుల కోసం ఇవ్వబడిన నోపు అనేటువంటి ఆ పట్టణాన్నే మొత్తం నాశనం చేసేసాడు. స్త్రీలు పురుషులు అని లేకుండా. అసలు యాజకుల జోలికి వెళ్ళొచ్చా? ఇలా ఒక్కొక్క తప్పు చేసుకుంటూ తన వైపు ఉన్నటువంటి పళ్ళెం, కాటాకి తన వైపు ఉండే పళ్ళెంలో ఇంకొక తప్పు భారం వేస్తూ బాగా దిగిపోయే పరిస్థితి. ఫలితం తేలిపోయింది. అలా అయిపోయాడు. ఇప్పుడు అబ్యాతారని ఒక్కడు మటుకు తప్పించుకుని దావీదుతో ఉన్నాడు. కాబట్టి దావీదు అతని వెళ్ళొచ్చుగా. ఇప్పుడు ఫిలిష్తీయుల మీదకి మనం వెళితే గెలుస్తామో లేదో ఒకసారి అడుగు అని చెప్పేసి అనొచ్చు కదా. అలా అనలే, తానే నేరుగా దేవుణ్ణి అడిగాడు. నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయిలాను రక్షించుమని దావీదుకు సెలవిచ్చాను. దేవుణ్ణి అడిగే ముందడుగు. మళ్ళీ అందువల్ల 2వది మనకు కనపడుతుంది. 4వ వచనంలో దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను, నీవు లేచి కెయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా అంటాడు. అలా దేవుణ్ణి అడిగి తను ముందుకెళ్ళాడు. ఆ తర్వాత కెయిలాని ఫిలిష్తీయుల బారి నుంచి కాపాడాడు కదా. సౌలేమో తన్ను తరుముతున్నాడు కదా. నేను ఈ కెయిలాలో ఇక్కడ ఉన్నాననే సంగతి సౌలుకు తెలిసి దాదాగా ఇక్కడి దాకా వస్తాడా? ఒకవేళ వస్తే ఈ కెయిలా ప్రజలు నన్ను సౌలుకు అప్పగించకుండా దాస్తారా, అప్పగించేస్తారా అని మళ్ళీ అడిగాడు. అది మనకి ఇక్కడ 12వ వచనం నుంచి మనకి కనపడుతుంది. 3వసారి కెయిలా జనులు నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురు, నువ్వేదో వాళ్ళని కాపాడేమని చెప్పేసి ఏమి నిన్నేం దాచరు, రాజుకి అప్పచెప్పేస్తారు, ఇక్కడికి వెళ్ళిపో అన్నాడు దేవుడు. వాళ్ళు ఇలా ఈ అడుగులన్నీ కూడా ప్రతిదీ దేవుణ్ణి అడుగుతూ ఆయన చెప్పినట్టుగా ముందుకు నడిచినట్టు మనకి కనబడుతుంది. అయితే ఆ తర్వాత కాలానికి వచ్చేసరికి తను మట్టుకు తానే సొంతంగా ఆలోచనను, అలాగే ప్రవక్తతో చేసినటువంటి ఆలోచనగాను మనకి కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు దేవుని అడగడం మానేశాడు, అప్పటి నుంచి అతని డౌన్ఫాలు మొదలైపోయింది. యోనాతాను ఏమన్నాడు, కట్టెయ్, నీకు అడ్డేంటి, కట్టెయ్ అన్నాడు. దేవుడు దావీదుతో మాట్లాడలా, యోనాతానుతో మాట్లాడతాడు. ఏంటి, దావీదు నా కోసం మందిరం కడతాడా అంటే ఎడబాటు వచ్చేసింది. దేవునితో ఇదివరకు నేరుగా సంబంధం ఉంది, కానీ ఇప్పుడు ఇది ఒక మధ్యవర్తి వచ్చాడు. ఇప్పుడు నాతానుతో దావీదు చెప్తాడు, మళ్ళీ దేవుడు నాతానుతో చెప్తాడు. అంతే తప్ప ఇదివరకు
దేవుణ్ణి అడిగాడు నేరుగా, దేవుడు నేరుగా దావీదుతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు దావీదు నాతాన్తో మాట్లాడాడు, మళ్ళీ దేవుడు నాతాన్తో మాట్లాడతాడు తప్ప దావీదుతో మాట్లాడలే. సరే, ఈ గ్యాప్, ఇలాంటి గ్యాప్ అయి తప్పులు చేయడానికి కారణమైపోద్ది, దారి అయిపోద్ది. ఏం కట్టక్కర్లేదు దావీదు నాకు. నేను ఎప్పుడైనా ఈనాళ్ళ నుంచి, ఎప్పటి నుంచో ఐగుప్తు నుంచి నా ప్రజలను విమోచించి యువతలకు వచ్చినప్పటి నుంచి కూడా నేను గుడారాలోనే ఉంటున్నాను. నేను నా కోసం ఏదైనా ఒక మందిరం కట్టకపోతే అని చెప్పేసి నేనేమన్నా అన్నానా? అయినా దావీదు నా కోసం కట్టకలేదు. దావీదుకి ఒక కొడుకునిస్తా, అతడు నా కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రిని అయి ఉంటా. అతడు నా కొరకు ఒక మందిరాన్ని కడతాడు. అంటే ఇంకా దావీదు తప్పు చేయలేదు. తప్పు చేసి భార్యనిగా తెచ్చుకున్నటువంటి బెత్షెబా ఉంటుంది కదా, తనలో నుంచి ఒక కుమారుని ఇవ్వబోతున్నాననే సంగతి ఇప్పుడు తప్పు చేయక ముందే చెప్పాడు. దావీదు ఏం చేస్తాడు దేవుడికి తెలుసు కాబట్టి. ఎవరు పుట్టాడు మరి? సొలొమోను బెత్షెబాకి పుట్టాడు. ఎవరి బెత్షెబా? ఉరియా యొక్క భార్య. ఈయన ఇంక తప్పేమి చేయలే. ఇంకా చేయకముందే నేను ఒక కొడుకుని ఇస్తానంటే ఖచ్చితంగా దావీదు నడక ఎలా ఉండబోతుందో దేవుడికి ముందుగానే తెలుసు. కానీ నేను అతనికి ఒక కొడుకుని ఇస్తాను, అతడు నా కోసం మందిరాన్ని కడతాడు అని చెప్పేసి ఈ 7వ అధ్యాయంలోని ఇదంతా మనకి కనపడుతుంది. అంటే మందసం బయట ఉండిపోయింది. 6వ అధ్యాయంలో మందసాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. 7వ అధ్యాయంలో ఇలాంటి ఆలోచన ఆయన చేస్తాడు. అప్పుడు దేవుని ఉద్దేశాలు చెప్పేశాడు. నేను అతనికి ఒక కుమారుణ్ణి ఇస్తాను. 7:12 చూడండి. వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఒకవేళ అతను పాపం చేసినా నేను చంపేయను, దెబ్బలు కొడతానంతే. ఇలాంటి మాటలన్నీ నాతానికి చెప్పి వెళ్ళు, దావీదుకు చెప్పు. ఎందుకు వచ్చింది ఈ ఎడం? ఇంతకు ముందు ప్రతీదీ అడిగి దేవుణ్ణి అడిగి వెళ్ళేవాడు కదా. ఇప్పుడు సింహాసనం మీదకి వచ్చేసాడు కాబట్టి ఇక దేవుణ్ణి అడగడా? సింహాసనం ఎక్కేసాడు కాబట్టి అన్నీ సొంతంగా చేస్తాడా? ఆ మందసాన్ని ఎలా తేవాలో దేవుణ్ణి అడుగుంటే ఈ ఉపద్రవాలు ఉండకపోను కదా. ఎలా తేవాలో దేవుణ్ణి అడగకుండానే తన స్వసిత్తంతో 30,000 మంది సైన్యాన్ని వేసుకెళ్ళిపోయి చాలా ఆడంబరంగా మందసాన్ని తెచ్చేసేయాలని సొంత ఆలోచన చేశాడు. అది దుఃఖానికి కారణమైపోయింది. తప్పు తెలుసుకున్నాడు. పోనీ ఈసారి అయినా దేవుని అడిగాడా? అడగలే. తప్పు తెలుసుకుని దేవునికి ఇష్టమైన రీతి ఎలా ఉంటుందా అని చెప్పేసి అప్పుడు 6 అడుగులకు ఒక పొట్టేలు, 6 అడుగులకు ఒక కోడి దూడ బలి అర్పణలు చేసుకుంటూ తెచ్చాడు, డ్యాన్స్ చేసుకుంటా. దేవునికి సంతోషమైంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం జరిగిపోయింది. ఇది 6వ అధ్యాయంలో ఉండేది. 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మందిరం గురించినటువంటి సొంత ఆలోచన. దానికి కూడా దేవుడు కాదు అని చెప్పేశాడు. చెప్పినప్పుడు ఇక్కడ దావీదులో ఒక మంచి గుణం మనం మెచ్చుకోవాలా. అలాగలా ఇంత గొప్ప మందిరం కట్టే ఆలోచన నేను కలిగి ఉన్నాను, అందుకొరకు నేను చాలా సంపాదించి పెట్టాను, అలాంటిది నన్ను కట్టొద్దంటావా అని ఏమీ మూత ముడుచుకోలే. సంతోషించాడు. నన్ను ఇంతగానో గొప్ప చేయడానికి నేను ఏర్పాటుని, నా సంతానాన్ని నువ్వు ఎప్పటికీ ఆశీర్విస్తానని చెప్పావే, ఎంత గొప్ప విషయం అది. కాబట్టి ఒక్కటి మటుకు చెప్పు నాకు,
నా సంతతి ఎల్లప్పుడూ, చూడండి 7:29, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అలగలేదు కానీ ఇంకొక ఇలాంటి కోరుకున్నాడు. నిజంగా మనకు ఒక మాదిరి, మనం ఎలాంటి కోరుకోరాలా? నేనే కాదు, నా సంతతి కూడా నిత్యము నీ సన్నిధిని మెలుగుతూ నీ చేత ఆశీర్వదింపబడాలి. అటువంటిది నాకు అనుగ్రహించమని దేవుణ్ణి మనం అడగాల్సినటువంటి వారంగా ఉన్నాం. చూడండి, నా మందిరం కట్టడానికి నువ్వు వీల్లేదు, ఎప్పుడో నీకు కొడుకునిస్తాను నేను, నువ్వు చచ్చాక కడతాడుది, నువ్వు చూడవు దాన్ని, నువ్వు చనిపోయాక అని చెప్పాడు ఆయన. నువ్వు చనిపోయాక కడతాడు మందిరం అంటే నా కోసం కట్టబడే మందిరాన్ని నువ్వు చూడవు, నువ్వు అందులో అడుగు కూడా పెట్టవు. ఎందుకంటే అర్హత నీకు లేదు. ఎందుకంటే యుద్ధాలు చేసి, నా యుద్ధాలు చేసి నీ చేతులు రక్తసిక్తమైపోయాయి. అటువంటి నీ చేతులతో నాకు ఒక మందిరాన్ని నువ్వు కట్టాల్సిన అవసరత లేదు అని దేవుడు చెప్తే నిజంగా చాలా బాధ కలగాలి, అలగాలి, కోపగించాలి. కానీ చాలా సంతోషించాడు, కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే నాయన, నా సంతతి ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండేలా ఆశీర్వదించు. నువ్వు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వదింపబడుతుంది అంటూ అలాంటి కోరిక దాంతో 7వ అధ్యాయం ముగిసిపోయింది కదా. ఇంకా ఆ తర్వాత కొన్ని యుద్ధాలు జరుగుతాయి. 7, 8, 9 కూడా యుద్ధాలు జరుగుతాయి. ఆ తర్వాత 10వ అధ్యాయం అయిపోయిన కాడి నుంచి ఈ 11 నుంచి ఈయన తిరోగమనం మొదలవుతుంది. సైన్యాన్ని యోవాబు నాయకత్వంలో ఈయన మరి అమ్మోనీయుల మీదకి పంపించాడు. సైన్యాన్ని అమ్మోనీయుల మీదకి పంపించాడు. యోవాబు నాయకత్వంలో వీళ్ళందరూ కూడా అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. కానీ అంతకుముందు దావీదు లేకుండా యుద్ధాలు లేవు. దావీదు ఖచ్చితంగా ముందుకు వెళ్తూ ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు కేవలం సైన్యాన్ని బట్టి యుద్ధానికి పంపించి ఈయన ఒక్కడే ఉండిపోయాడు ఇంటికాడ. ఉండిపోయి పగల నిద్రపోయి ఇంక పొద్దుగుంకుందనగా లేచాడట. అది కూడా రాయబడింది ఇక్కడ. చూడండి ఏముంటుందో, ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు అంటాడు. పరిస్థితి ఎలా ఉంది? తన సర్వ సైన్యము అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళింది. వాస్తవానికి తను కూడా ఆ యుద్ధానికి వెళ్ళాల. వెళ్ళకుండా ఇంటికాడ పోను కూర్చున్నా ఏం చేయాలి? ఆ కచేరీలో కూర్చుని ఎప్పటికప్పుడు అక్కడి సమాచారాన్ని తెలుసుకుంటూ వారికి ఎత్తుగడల్ని వాళ్ళకి తెలియపరుస్తూ గడపాలి. కానీ పడుకున్నా అంట. రాజు పగలు పడుకోవడం ఏంటి? రాజు పగలు పడుకోవడం ఏంటి అసలు? అంటే ఎలాంటి సోమరితనం వచ్చింది? ఎలాంటి సోమరితనం వచ్చేసింది? కారణం ఏంటి? సింహాసనం మీదకి వచ్చేసానని అహంకారమా? ఇంకేమి నాకేంటి ఇంకా అనేటువంటి ఒక ధైర్యమా? తన బాధ్యతలను మర్చిపోయి పగలెల్లా పడుకున్నాడు. మనం చూస్తాం, బడిలో పాఠాలు చెప్పాల్సిన మేటాలు కుర్చీలో నిద్రపోతే పిల్లలందరికీ వాళ్ళు చేయడం, ఇంటికాడ చెప్పడం, వాళ్ళు వచ్చి పంచాయతీ పెట్టడం, కొంతమంది ఫోటోలు తీసేసి వాటిని ఏమో పేపర్లకు ఇచ్చేయడం, వాళ్ళు సస్పెండ్ అవ్వడం మనం వినే ఉంటాం అండి.
నిద్రపోవడమే తప్ప, కొంతంత బద్ధకం వచ్చింది, కొడుకు న్యాప్ తీస్తేనే తప్ప తప్పున్నరా? బండి నడుపుతూ న్యాప్ తీస్తే ఏమవుద్ది? వెళ్ళిపోతారు పైకి ఒక దెబ్బ. అయిపో ఒక రప్ప వాలిందంతేనే ఇదే తప్ప అంటే తప్పే. నువ్వు అందరు ఎదురవ్వాలనుకోండి, ఇంటికాడ కూర్చో, నీ గదిలో తప్పుడు ముసుగుడు పడుకో, గబగబా వచ్చేసి సంతకం పెట్టేసేసి నేను డ్యూటీలో ఉన్నాను అని చెప్పేసి నీ పన్ను చేయడం మానేసి నీ కుర్చీలో కాళ్ళు ఆడజాపుకొని ఎదురవుతుంటే ఊరుకుంటారా? అంతా అల్లరి, పనిష్మెంట్. కాబట్టి రాజు బాధ్యత, రాజు అంటే సేవకుడు. దేవుడు తన ప్రజల మీద తను సేవకుడుగా పెట్టాడు. నా ప్రజలకు అవసరాలు తీర్చు, వాళ్ళని కాపాడు, వాళ్ళని సంరక్షించు, అంతే తప్ప తిని శుభ్రంగా పడుకోమనా. పైగా కొన్ని సైన్యం ఏమి యుద్ధాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయారనుకుంటే అది వేరే సంగతి. సైన్యానంతటిని యుద్ధ రంగులకు పంపించాడా? వాళ్ళు ఎంతమంది బతుకుతారో ఎంతమంది చచ్చిపోతారో తెలియదా? అంటే ఇన్ని కుటుంబాలు ఇక్కడ అనాథలు అయిపోతారో, ఎంతమంది విధవలు అయిపోతారో, అటువంటి భయంకరమైన పరిస్థితి కదా యుద్ధం. అక్కడికి పంపించేసి అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో తెలుసుకోకుండా శుభ్రంగా పంచం ఎక్కి పడుకొని నిద్రపోయి పొద్దుగుంకు వేళ తాయి తీగలేస్తాడా? చూడండి, డౌన్ఫాల్. ఇక తప్పులే, ఒక్కొక్క తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులే. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలో అలాగే చేస్తున్నామా? కొన్ని సమయాల్లో బాధ్యతలు మర్చిపోతున్నామా? విరుద్ధంగా నడుచుకుంటున్నామా? ఇలాంటి అడుగులు చాలా ప్రమాద ఘంటికలను మోగిస్తాయి. దావీదు జీవితంలో ఘోరమైన పరిస్థితులకు ఇది దారితీస్తుంది. ఇప్పుడు ఘోరమైనటువంటి పరిస్థితికి పైకి నిద్రలేచి అయ్యగారు మెద్ది మీదకి ఎక్కి వెనకాల చేతులు పెట్టుకుని ఇలా తిరుగుతున్నాడంట పైన, ఇలా చూసుకుంటా. మరి ఎప్పుడంటే అటాచ్డ్ బాత్రూములు, గదుల్లోనే బాత్రూములు ఉంటున్నాయి. మరి కొన్నాళ్ళ క్రితం మన ఇంటికి దూరంగా తాటాకులతో ఒక బాత్రూమ్ కింద కట్టుకుని అందులోనే స్నానం చేసేవారు. అలాంటి ఒక బాత్రూంలో ఒక ఆమె స్నానం చేస్తుందంట. ఈయన పైన తిరుగుతా చూశాడు. ఎలా జారిపోతున్నాడు చూడండి, తప్పులకు ఎలా జారిపోతున్నారు. దేవుడితో కనెక్షన్ ఎప్పుడు తగ్గిందో, దేవునితో మాట్లాడడం ఎప్పుడు మానేశాడు, అని అడగడం ఎప్పుడు మానేశాడు, అప్పటి నుంచి ఆ దారి జారిపోతుంది. ఒక్కొక్కడుగు జారిపోతూ ఉన్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? గబుక్కుని ముఖం తిప్పుకుని లోనకి పోవాలా. ఇదేంటి ఇలా చేసామని అవసరమైతే వాళ్ళ ఇంటికి కబురు పెట్టి, ఏంటది అలా ఊపిన గల చేసుకున్నారు, పైన మూత వేసుకోండి, కౌత డబ్బులు ఇస్తానని చెప్పేసి చేయించాలా. అయితే చూడకూడని దృశ్యాలు కనబడతాయి, తప్పు కదా ఇది అని చెప్పాలా, దాన్ని దిద్దాలా. కానీ ఏం చేశాడు? ఓ దాసుని పిలిచి, ఎవరామా ఏంటి కనుక్కో అన్నాడు. అతను వెళ్ళి వార్త పట్టుకొచ్చాడు. అయ్యా, మీరు ఏర్పాటు చేసిన 30 మంది మీ యోధులు ఉన్నారే, ఆ 30 మంది యోధుల్లో ఒక్కడైనా ఒరియా ఇల్లండి అది, ఆమె అతని భార్య అని చెప్పాడు. అంటే రాజు కొంతమందిని ఒక కమాండోస్ అంటారు కదా, అటువంటి ఒక 30 మందిని కమాండోలుగా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు సైన్యంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారనమాట. ఆ స్థానంలోకి వెళ్ళాలంటే మంచి యుద్ధశూరులు కావాలా, యథార్థవంతులు కావాలా, తెగువ ఉన్నవాళ్ళు కావాలా, ప్రాణ భయం లేనటువంటి వాళ్ళు కావాలా. అలాన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని మట్టుకే అటువంటి పోస్టుల్లో వేస్తారు. అంటే ఉరియా ఎంత గొప్పడు, దాన్ని బట్టి 30 మంది ఊరిలో ఉన్నాడంటే అతను చాలా గొప్పడు అని అర్థం. అతని భార్య, తనే నియమించినటువంటి ఉరియా యొక్క భార్య. అప్పుడైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలా. యథార్థవంతుడు, నీతిమంతుడు, యుద్ధశూరుడు, నా 30 మందిలో ఒకడు,
కానీ ఏం చేశాడు? ఆమెని పిలిపించుకున్నాడు ఇంటికి. అంటే అవకాశాలు ఉంటున్నాయి, తప్పు చేయకుండా తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన ఎక్కి చూసినప్పుడే మొహం తిప్పుకుని తర్వాత కబూరు పెట్టి మూత వేసుకోండి పైన అయ్యండి బాత్రూములు అలాంటి సాంగ్ ఎత్తండి. అలా చాలామంది పైకి ఎక్కైతే అందరూ కనబడతారు కదా, ఇది సరికాదు, ఇది తప్పుకు దారితీస్తుంది అని చెప్పాల్సిన స్థానంలో ఉన్న రాజు అలా చెప్పకపోగా ఎందుకు జారిపోతున్నాడు? దేవుని హృదయానుసారుడే, కానీ ఇప్పుడు ఆ పదం నుంచి జారిపోతున్నాడు. దేవుని హృదయానుసారుడికి లేకుండా అయిపోతా ఉన్నాడు. తను పిలిచి తనతో తప్పు చేశాడు, ఆమె శుభ్రంగా శుద్ధి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు యుద్ధం అంటే ఒకరోజు 2 రోజులతో అవ్వదు, నెలలు తరబడి. చూడండి, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా 4 సంవత్సరాలుగా చేస్తున్నారు యుద్ధం. 4 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ గాజా మధ్య 2 ఏళ్ళు జరిగాయి. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ, అంటే యుద్ధాలు నెలలు సంవత్సరాల తరబడి జరుగుతాయి. కాబట్టి ఈ సైన్యం వెళ్ళిపోయి అమ్మోనీయుల దగ్గర ముట్టడి వేసి నెలలు జరిగిపోతూ ఉన్నాయి. ఈ 30 మందిలో ఒకడు కాబట్టి ఉరియా ఇంటికి రాడు, అక్కడే ఉంటాడు ఎప్పుడు. ఈ లోపల ఏమి తప్పు చేసింది, 2 నెలలు గడిచిపోయాయి, ఇక్కడ యుద్ధం కాడే ఉన్నారు వాళ్ళు. ఈమెకేమో తేడా వచ్చేసింది. భర్త లేడు ఇంటి దగ్గర, కానీ తేడా వచ్చేసింది. ఆ విషయం రాజుగారికి కవరెట్టింది. అయ్యా, మనం తప్పు చేశాము, ఆ ఫలం బయటపడుతుందండి, నేను ఇప్పుడు నెలదప్పాను అని చెప్పేసి. అమ్మా, దీన్ని ఎలా సరిచేయాలా అని ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడు? ఇప్పుడు యోవాబు కబురు పెట్టాడు. అక్కడ సమాచారం ఎలా ఉందో, ఉరియా చేత నా దగ్గరికి పంపించు, ఉరియా చేత నా దగ్గరికి పంపించు. ఈ వార్త ఇదంతా 11వ అధ్యాయంలో ఉంటుంది. 2 సమయాలు 11వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు ఉరియా వస్తాడు. ఏంటి ఎలా ఉంది పరిస్థితులు ఇక్కడ? ఈయన మామూలుగా అడిగేసి, సర్లే ఇంటికి వెళ్ళి, చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నావు కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని పంపిస్తాడు. అతనేమో రాజు ఆస్థానాన్ని బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత సేవకుడికి కొన్ని ఫలాలన్నీ ఇచ్చి ఉరియా ఇంటికాడ ఇచ్చి రా అని చెప్పేసి పంపించాడు. వాడు ఇంటికి వెళ్తే ఉరియా ఇంటికి వెళ్ళాడు. అయ్యా, ఉరియా లేడండి అక్కడ అని చెప్పాడు ఆయన. మరి ఎక్కడున్నాడు అంటే ఆ గవిని దగ్గర సైనికులు పడుకుంటారు, అక్కడ పడుకున్నాడు తప్ప పట్టణంలోకి వచ్చాను కదా అని తన ఇంటికి తను వెళ్ళా. ఎందుకంటే తన తోటి సైనికులందరూ యుద్ధరంగంలో ఉండగా తన ఇంటికి వెళ్ళి పడుకుంటాడా? ఎందుకంటే అతను ఒక నీతిమంతుడు, యథార్థవర్తనుడు. ఇలాంటి పని చేశాడా అని మళ్ళీ కవర్ పంపించాడు. మళ్ళీ కవర్ పంపించి మళ్ళీ మాట్లాడి, ఏంటి వెళ్తే రేపు పొద్దున వెళ్తుగాలే, ఇంటికి వెళ్ళు, శుభ్రంగా రెస్ట్ తీసుకుని వెళ్ళు అని చెప్పి మళ్ళీ పంపించాడు. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ గవన్ దగ్గర పడుకున్నాడు తప్ప మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా ఒక మాట మాట్లాడాడు. ఆ తోటి సైనికులందరూ కూడా ఆ యుద్ధ రంగంలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతూ ఉంటే నేను ఇంటికి వెళ్ళి తిని నా భార్యతో సుఖించడానికి ఇది టైమా అంటాడు అతను. అమ్మో, నేను ఇంకా ఉరియాని ఇంటికి పంపించలేను. అతను తన భార్యతో ఉండడు. ఒకవేళ తన భార్యతో ఉంటే ఈ తప్పు తన మీదకి తోసేయచ్చు, కానీ దానికి అవకాశం లేకుండా అయిపోయింది. భర్త యుద్ధ రంగంలో నెలలు తరబడి ఉండగా ఇంటికాడ ఉన్న భార్య నెల తప్పింది. ఇదంతా పెద్ద అలరైపోద్ది. ఆ తర్వాత ఆమెను రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇప్పుడు ఏం చేశాడంటే ఇక తప్పదు, ఇక ఆమెను నేను భారీగా తెచ్చుకోవాలంటే ఆమె విధవ కావాలా, భర్త ఉండగా తనని తెచ్చుకోకూడదు. కాబట్టి విధవ కావాలంటే ఉరియాని చంపేయాలా. చూడండి,
తప్పులు ఎలా పెరుగుతున్నాయో. ఒక రాజు అయ్యండి పడుకోకూడని టైంలో పడుకున్నాడు, చూడకూడని దృశ్యాన్ని చూశాడు, అక్కడితో ఆగిపోకుండా చేయకూడని తప్పు చేసేసాడు. ఇప్పుడు దీన్ని సరి చేసుకునే ప్రయత్నాలు ఇంకా తప్పులు. యోవాబుకు కవరెట్టాడు. ఏం చేస్తామంటే యుద్ధం మోపుగా ఉండేటువంటి ప్రదేశంలో ఉరియా నుంచి మీరు తప్పుకోండి, ఉరియా చచ్చిపోవాలా అన్నాడు. మీరు రాజాజ్ఞ కదా, కాబట్టి యోవాబు ఏం చేశాడు, మూపుగా ఉండే చోటుకి తీసుకెళ్ళాడు. అక్కడ వదిలిపెట్టేసి తప్పుకున్నారు. దాంతో చచ్చిపోయాడు. మళ్ళీ ఈ సంగతి రాజుగారికి తెలియపరచాలి కదా. రాజు ఎందుకంటే నువ్వు చెప్పినట్టే చేశాను, ఉరియాను చంపేశాను అని చెప్పే వార్త మళ్ళీ ఇదంతా మళ్ళీ నాటకాలే. ఇవి చదువుతామంటే భలే నాటకం ఉంటుంది ఇక్కడ. ఏమంటాడంటే యోవాబు 19వ వచనాన్ని చూస్తే, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపం తెచ్చుకొని, యుద్ధం చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అమ్ములు వేదురని మీకు తెలియకపోయినా యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమాయను? ఒక స్త్రీ తిరిగొట్రాచి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు మరి బెతేసు దగ్గర హతమాయను కదా. ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్ను అడిగిన ఎడలా నీవు తమరి సేవకుడుగు ఉరియాయు హతమాయనని చెప్పుమని బోధించి. ఏ నాటకాలు చూడండి ఇక్కడ. ఒక రాజు కోప్పడతాడు, బుద్ధిగీది లేదు మీకు, అసలు గోడ దాకా ఎందుకు వెళ్ళారు మీరు? వెళ్తే పైనుంచి వాళ్ళు రమ్ములేస్తారని మీకు తెలియదా? చూడండి అభిమేలకుని ఓ తిరుగుడు రాయితో కొట్టి చంపేశారు, సంగతి ఇంకేం తెలియదా? ఎందుకు అలా వెళ్ళారు అని ఒకవేళ రాజు నిన్ను అనొచ్చు. అంటే ఇది తప్పుగా కనపడకుండా చేయడం కొరకు డ్రామా అన్నమాట. ఆ తర్వాత ఈ సంగతి ఈయన వినేశాడు. దూత పోయి యోవాబు పంపిన వర్తమానం అంతయు దావీదునకు తెలియజేశాను. ఎట్లనగా ఆ మనుష్యులు మమ్మను ఓడించుచు పొలంలోనికి మాకెదురుగా రాగా మేము వారిని గుమ్మం వరకు వెంటాడి గెలిచితిమి. అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాడు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి తమరు సేవకుడైన హెత్తీయుడకు ఉరియా కూడా హతమాయెను. అంటే రాజుకి ఉరియా చచ్చిపోయాడు అనే విషయం తెలియపరచడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. కానీ ఎంత డ్రామా ఆడుతున్నారు చూడండి ఇక్కడ. ఈయనేం తక్కువ తిన్నాడా? ఈయన ఎలా మాట్లాడతారు చూడండి. అప్పుడు ఈయన ఏమంటాడు, అందుకు దావీదు నువ్వు యోవాబుతో ఈ మాట చెప్పము, ఆ సంగతిని బట్టి నీవు చింత పడద్దు. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒక మీదను పడును కద్దు. పట్టణం మీద యుద్ధం మరి బలంగా జరిపి దానిని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూత కాదు. సర్లే, దాని గురించి ఏం బాధపడద్దు, చంపమన్నది ఈయనే, చంపేసానని చెప్పేసి వర్తమానం ఆయన పంపితే పోలే, దాని గురించి పెద్ద బాధపడకు. ఒక్కోసారి కత్తి ఒకటి మీద మరి ఒకటి మీద పడుతుంది. ఇన్ని డ్రామాలు చూడండి. ఓ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు, మరొక తప్పు, మరొక వేషం, మరొక నాటకం కదా. ఈ రకమైపోయింది. ఈ రకంగా మొత్తం మీద ఇంకా చచ్చిపోయాడు కదా. ఆ సంగతి బత్షెబాకు తెలియపరిచారు. విధమైపోయింది. ఇప్పుడు కొన్ని దుఃఖ దినాలు ఉంటాయి భర్త నిమిత్తం. ఆ దుఃఖ దినాలు పూర్తి అయిపోయాయి. అప్పుడు మనుషులను పంపించాడు. రాజుగారిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, మీరు వస్తే ఆయన వివాహం చేసుకుంటాడు అంటే ఆవిడ వచ్చేసింది. వచ్చేస్తే ఇప్పుడు భార్య ఏం చేసుకున్నాడు, అమ్మయ్యా అనుకున్నాడు. మొత్తం మీద నేను బయటపడిపోయాను, నేను చేసిన తప్పు బయటపడకుండా జాగ్రత్తగా బాగానే మేనేజ్ చేసేసాను అని చెప్పేసి కథ నిబ్బరంగా నిశ్చింతగా ఉండిపోయాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు.
నాతాను మధ్యవర్తి అయిపోయాడు. ఇప్పుడు దేవుడిని నేరుగా దావీదు అడగట్లా, దేవుడు నేరుగా దావీదుతో చెప్పట్లా, మధ్యవర్తి. ఇప్పుడు నాతాను వచ్చాడు. నాతాను వచ్చి ఈయన స్టోరీ చెప్తున్నాడు. నేరుగా ఏం చెప్పట్లే, స్టోరీ చెప్తున్నాడు. ఓ ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడికి చాలా గొర్రెలు మేకలు చాలా ఉన్నాయి. ఓ పక్కన ఒక పేదవాడు ఉన్నాడు, అడిగి ఒక్క గొర్రె పిల్ల మట్టుకే ఉంది, ఒక మేక పిల్ల. అది ఎంత ముద్దుగా అతనితో ఉందంటే అతని కవిగిల్లో పడుకుంటుంది, అది అంత ముద్దుగా పెంచుకుంటున్నాడు అతను. ఈ ధనవంతుడింటికి ఒకసారి బంధువులు వచ్చారు, వాళ్ళకి విందు చేయాలి కదా. విందు చేయాల్సి వచ్చినప్పుడు తనకున్నటువంటి ఎన్నో గొర్రెలు, ఎన్నో కోడిదూడలు, వీటిల్లోంచి ఒక దాన్ని తెచ్చి అతనికి విందు చేయకుండా ఆ పేదవాడుకున్న ఒకే ఒక ఆ పిల్లని తీసుకొచ్చి దాన్ని వధించి దాంతో విందు చేశాడు. అంటే వింటూ 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 రాజుగారు కోపం వచ్చేస్తుంది. ఎవడాడు, ఎంత ఘోరం చేశాడో అంటే కోపం వచ్చేసి వెంటనే ఎవరు వాడు, అది ఖచ్చితంగా మరణపాత్రుడు అంట మొదలెట్టేశాడు. ఆ ఒక్కదానికి 4 ఇవ్వాలా. అప్పుడు చల్లగా చెప్పాడు, ఆ ధనవంతుడు నువ్వే అని చెప్పాడు. నీకు ఎన్ని ఇచ్చాను, నీకు కావాలంటే ఇంకే ఇద్దును కదా. ఇలా ఒక నీతిమంతుడిని ఎందుకు చంపేశావు నువ్వు? ఆ నీతిమంతుని భార్యను ఎందుకు నువ్వు భార్యగా తెచ్చుకున్నావు నువ్వు? ఇంక అడిగితే నీకు ఇవ్వనా? చూడండి, ఆల్రెడీ ఈయనకి 3వ అధ్యాయం 2 నుంచి 2 సమూయేలు 3:2 నుంచి హెబ్రోన్లో అతనికి పుట్టిన పిల్లల గురించి, భార్యలు పిల్లలు లెక్క ఉంటుంది అక్కడ. 3:2-5 2 నుంచి 5 దాకా చూడండి ఎంతమంది ఉన్నారు. భార్యలు పేర్లు ఉంటాయి మనకి ఇక్కడ. అహీనోయము కొడుకు అమ్నోను, అబీగయిలు కొడుకు కిల్యాబు, మయక కొడుకు అబ్షలోము, హగ్గీతు తన కొడుకు అదునియా, అబీటలు తన కొడుకు షపట్య, యగ్ల ఆమె కొడుకు ఇత్రియాము. వీళ్ళు హెబ్రోన్లో తనకున్నటువంటి భార్యలు 6 భార్యలు. వాళ్ళు పెద్ద కొడుకులను మట్టికి, ఇంకా కొడుకులు ఉండొచ్చు, ముఖ్యమైన కొడుకులను మట్టికి ఇక్కడ ప్రస్తావించాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ మీద రాజు అయిపోయాడు కదా. రాజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? 5వ అధ్యాయంలో 13 నుంచి మనం చూస్తే, హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకా ఎక్కువ మంది కుమారులు కుమార్తెలు పుట్టిరి. ఇంకా చాలామంది భార్యలను చేసుకున్నాడు. ఇంకొక 11 మంది కొడుకులు పుడతారు. ఇంకో 11 మంది కొడుకులు, లైక్ కూతుళ్ళు. ఇంతమందిని ఇచ్చాను కదా నీకు, అది ఇక్కడ ప్రస్తావిస్తాడు అనమాట. చూడండి ఏమంటే, నీ యజమానుని స్త్రీలను నీ కవిగిడ్డ చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చేందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీ భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందునా ఇవన్నీ చేశావు కదా. ఇక నుంచి నీకు వచ్చే పరిస్థితులు చూడు. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధాలే. ఇంటి వారికి సదాకాలం ఇంకా యుద్ధాలే. నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయము పుట్టింతును. నువ్వు చూస్తుండగానే నేను నీ భార్యలను తీసి వేరు వారికి అప్పగింతును. నువ్వు రాత్రి ఎందు తప్పు చేసావు కానీ వాళ్ళు పగటి ఎందే వారు ఆ రకంగా తప్పులు
చేస్తారు ఖచ్చితంగా కదా. ఈ రకంగా ఇవన్నీ చెప్పేసరికి ఇదివరకు ఈ రకంగా ఎవరైనా ప్రవక్తలు రాజులను హెచ్చరిస్తే వాళ్ళు ఒప్పుకున్నారా? ఇదొక్కటే దావీదులోని ప్రత్యేకత. ఎవ్వరూ ఒప్పుకోలే. పైగా ఆయా ప్రవక్తల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు, చెరసాల్లో పెట్టించారు, ఇబ్బంది పెట్టారు. ఒప్పుకున్న వాళ్ళుగా లేరు. 1 రాజులు 21:20 చూస్తే అక్కడ మనం దేవుడు చెప్పిన మాటను తీసుకొచ్చినందుకు ఏలియాతో ఏం మాట్లాడతాడు ఈయన? నా పగవాడా అంటాడు. ఏలియా అహాబుకి ఎందుకు పగడు? ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పాలి? దేవుడు చెప్పమన్న మాట ఆయన చెప్తే ఏమంటాడు ఈయన? నా పగవాడా. ఇంకా అలా ఆవిడకి ఇంకా చెప్పక్కర్లేదు, అదొక రాక్షసి, ఇంకా పగోడు. ఇంకెలా యెహోవా పేరిట ఉన్న ప్రవక్తలందరినీ కూడా చంపేయడం మొదలెట్టింది. అది ఆఖరికి ఈయన కూడా పారిపోవాల్సి వచ్చింది. నా పగవాడా. దేవుడు చెప్పిన మాట చెప్పారు వాళ్ళు, అంతే. ఎందుకు పగవాళ్ళు అయిపోతారు? తన మాట కాదు కదా అది, దేవుని మాట కదా అది. తను సరి చేసుకోవడానికి బదులు దేవుని వర్తమానాన్ని తీసుకొచ్చినటువంటి ఆయన దాసుని నా పగోడా అని చెప్పేసి చంపే ప్రయత్నం. అలాగే 22:8 ఉన్నాడు. ఎవరు ఇశ్రాయేలు రాజు అంటే అహాబే. వీళ్ళు బయటికి యుద్ధానికి వెళ్దాం అనుకుంటారు, యూదారాజును ఈయనను. అయితే మనం కనిపెట్టడానికి ఎవరు లేరా, దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఎవరు లేరా అని అతను అడిగితే, యూదారాజు అడిగితే ఈయన ఏమంటాడు? మీకాయన ఒకడు ఉన్నాడు కానీ మేలు ప్రకటించడంట. దేవుడు ఏం చెప్తాడో అది చెప్పాలా? దేవుడు చెప్పింది మానేసి ఏం కాదు, నీకేం కాదు అని చెప్పాలా? దేవుడు చెప్పిందిగా చెప్పాలి. దేవుడు పంపిన వార్తాహరుడు ఈ ప్రవక్త, తన ఉద్దేశాన్ని చెప్పడానికి ఏమి రాలేదు. కాబట్టి దేవుడు ఏం చెప్పమన్నాడో అదే కదా చెప్పాలి. అది నీకు నచ్చకపోతే వచ్చినోడు పగోడే. అతను నాకు పగోడు, ఎప్పుడు నా గురించి మేలు పలకడం, ఎప్పుడు చెడ్డే చెప్తాడు నాకు అంటాడు. అంటే సరే ఆయన పిలుస్తారు. పిలిచిన తర్వాత మిగతా వాళ్ళు అందరూ అంటారు, మంచి చెడైనా మానుకో, నువ్వేదో ఉన్నట్టు చెప్పిన కానించాడు ఏదో ఏడ్చేస్తాడు, ఆ గొడవ నీకెందుకులే, అందరూ ఎలా చెప్తున్నారు అలాగే నువ్వు అతను మేలు కోరి మాట్లాడు అని చెప్తారు ఈయనకి. చెప్తే ఏమంటాడు? అలాగే చెప్తాడు, ఏం కాదు నీం కాదు. ఇప్పుడు నమ్ముతాడా మళ్ళీ? అది నమ్మడం. నేను దేవుని మీద ఆనబెట్టి అడుగుతున్నాను, నిజమే చెప్పన్నానా అంటాడు మళ్ళీ. నిజమైతే నువ్వు చేస్తావు, అది దేవుడు చెప్పింది, నిజమైతే నువ్వు చేస్తావు. మళ్ళీ దీన్ని ఒప్పుకోడు, ఏ చెప్పినా ఒప్పుకోడు. ఇప్పుడు నీకు మేలు కలుగుతుంది అని అందరూ చెప్తారు, మిగతా ప్రవక్తలందరూ చెప్తున్నారు. అది ఎవడో ఇనప కొమ్ములు చేయించుకొచ్చి తలకి పెట్టుకుని ఇలా నువ్వు శత్రువుల్ని కుమ్మి చంపేస్తావంటాడు ఒకడో. ఇది సంతోషమైపోద్ది. ఈయన అలాగే నువ్వు గెలుస్తావని చెప్తే ఒప్పుకోడు. మళ్ళీ నేను చెప్పన్నానా అంటాడు. నిజం చెప్తే అదిగో నేను అన్నానా ఎప్పుడు నా గురించి మంచి మాట్లాడని అని మళ్ళీ అంటాడు. అని చెప్పేసి ఈయన చెరసాల్లో వేస్తారు నిజం చెప్పినందుకు. ఒకడైతే కొడతాడు, ఈ అబద్ధ ప్రవక్త ఒకడు కొడతాడు. దేవుడు ఒక మీటింగ్ పెట్టాడు అబ్బాయి. ఆ మీటింగ్లో చాలామంది దూతలు వచ్చారు. అప్పుడు దేవుడు అడిగాడు, మరి అహాబుకి కీడు కలగాలి, అతను చచ్చిపోవాలా, అలా ఎవరు చెప్తారు ఏంటని అడిగితే ఒక్కొక్క ఆత్మ వచ్చింది, నేను వెళ్తాను, అతని ప్రవక్తల్లో ఉండి అబద్ధమాడి ఆత్మగా ఉంటాను,
అని చెప్పేసి మాట్లాడుకున్నారు బాబు. కాబట్టి చెప్తున్న ఈ ప్రవక్తలు ఆ అబద్ధ దూత చెప్పిన మాటలనే చెప్తున్నారు. నిజమేంటంటే నువ్వు చేస్తావు అని చెప్తే నచ్చదు, ఈయన జైల్లో పెడతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, నన్ను నువ్వు జైల్లో పెట్టిపోతున్నావు కానీ నువ్వు మట్టుకు చేస్తావు అంటాడు. అంతే మేకాయ ఒప్పుకోడు. ఇంకా అలా ఇంకో సందర్భాన్ని మనం చూడొచ్చు. 2వ దినవృత్తాంతాల్లో 16వ అధ్యాయంలో 9 నుంచి 10 చూసుకుంటే ఇక్కడ ఆశ ఇక్కడ ప్రవక్త చెప్తాడు, ఇంతకుముందు నువ్వు దేవుడు నీకు ఎంతగానో సహకరించాడు కదా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు గెలిచావు కదా, ఇప్పుడు ఎందుకు మతి తప్పి నడుచుకున్నావు నువ్వు అని హెచ్చరిస్తే ఏం చేశాడు ఈ ప్రవక్తని? కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహంలో. ఏంటి? దేవుడు చెప్పిన మాట చెప్తే ఒప్పుకోలా. మరి ఇంకొక రాజు ఎక్కకూడని బలిపీఠం ఎక్కి బలి అర్పణ చేస్తుంటే ప్రవక్త హెచ్చరిస్తాడు. అక్కడ కూడా చేయి చాచి పట్టుకోవాలనుకుంటే చేయి చాచి పడిపోతుంది. ఇలా దేవుడు చెప్పమన్న విషయాన్ని ప్రవక్తలు చెప్తే అవి సమ్మతించిన వాళ్ళు, ఆ ప్రవక్తల్ని జైల్లో వేసిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు మన ముందు కనపడుతుంటారు. కానీ దావీదులో ప్రత్యేకత ఏమిటంటే చాలా ఘోరమైన విషయాల్ని చెప్పాడు నాతాను. నిరంతరము నీ ఇంటిలో కత్తి, అది సదాకాలం యుద్ధం చేస్తుంది. కత్తి రాజ్యం వెళ్తుంది నీ ఇంట్లో. నీ బిడ్డల వల్లే నీ ప్రాణానికి ఉరి వస్తుంది. చాలా దారుణమైన మాటలు. అయితే ఇవి విన్న వెంటనే ఈయన చూడండి 13వ వచనం, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో. ఇది దావీదులో ఉన్న ప్రత్యేకత. ఒప్పుకున్నాడు, మొరాయించలేదు, తప్పించుకునే ప్రయత్నం చేయలే. వేరే ప్రశ్న లేదు. ఇంకా ఇంతకుముందు చేసినవి ఏవో ఉన్నాయి, బుకాయించవచ్చు. అలా కాదు, ఇలా కాదు, యుద్ధంలో వాడు చచ్చిపోతే నేను చంపడం ఏంటి, లేకపోతే ఆ అమ్మాయి ఏమో శుభ్రంగా లోపల ఎక్కడ చేయకుండా ఓపెన్గా అందరూ కనపడేలా చేయడం ఏంటి, అలా చేస్తే ఎవరైనా వెళ్తారు కదా, ఇలా సమర్థించుకోవచ్చు. కానీ ఏమీ సమర్థించుకోలేదు తను. నువ్వే అని చెప్పి ఈ చెప్పడం మొదలెట్టినప్పుడు తలకాయ కిందకు ఉంచుకునే విన్నాడు. ఆ ధనవంతుడు నువ్వే అనడంతోనే తనకు అర్థమైపోయింది. తలకాయ దించేసుకున్నాడు. ఇది అన్నీ చెప్తున్నాడు, కళ్ళంట నీళ్లు కారుతున్నాయి. నేను పాపం చేశానని ఒప్పుకుంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోవు. నీ పాపాన్ని దేవుడు పరిహరించాడు. కాకపోతే దేవుని నామం దూషింపబడేలా నువ్వు నడుచుకున్నావు కాబట్టి దీని ఫలం మట్టుకు నువ్వు అనుభవించాలా. నువ్వు అక్రమంగా సంపాదించుకోబోతున్నావు ఒక బిడ్డని. నువ్వు తెచ్చుకున్న బెర్షెబ నీళ్ళాడింది కదా, ఆ బిడ్డ చేస్తాడు, వాడు బ్రతకడం ఆయన చెప్పాడు. ఇంకా ఏడిపే అయితే ఒప్పేసుకున్నాడు. ఇక ఒప్పేసుకుని ఈ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఇప్పుడు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పిల్లాడు పుట్టాడు, వాడికి జబ్బు వచ్చింది, వాడు మరణ పడక మీద ఉన్నాడు. ఈయన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు, నేల మీద కూర్చున్నాడు, తిండి మానేశాడు, నిద్ర మానేశాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అందరూ వచ్చి లేపి భోజనం పెట్టాలని ప్రయత్నం చేశారు. వెళ్ళ 7 రోజులు అలాగే ఉన్నాడు, తిండి తిప్పలు మానేసి. 7 రోజులు. 7వ రోజున బిడ్డ చచ్చిపోయాడు. దేవుడు సార్ చెప్పిన తర్వాత బతుకుతాడా? ఎన్నాళ్ళు ఉంటే మట్టి ఏంటి లాభం? దేవుడి నిర్ణయం అది. వాడు చేస్తాడు అని ఒకసారి దేవుడు చెప్పేసిన తర్వాత ఇంకా ఎందుకు బతుకుతాడు? ఏదో కొద్దిగా ఆశ. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. 7వ రోజు నా పిల్లాడు చచ్చిపోయాడు. కంగారు పెడుతున్నారు అందరూ. పిల్లాడు బతికుండగానే తిండి తిప్పలు మానేశాడు, ఉపవాసం ఉండి ఏడిచాడు, చచ్చిపోయాడంటే ఏమైపోతాడు అని చెప్పేసి చెప్పడానికి ఇబ్బంది పెడుతున్నారు. దీనికి అర్థమైపోయింది, పిల్లాడు చచ్చిపోయాడా, బిడ్డ చచ్చిపోయాడా
అన్నాడు. చచ్చిపోయాడు అంటే వెంటనే లేచాడు, స్నానం చేశాడు, తైలం పూసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, భోజనం పెట్టండి అన్నాడు. అందరూ అడుగుతున్నారు వచ్చి. ఇది కూడా మనకు ఒక మాదిరి, అనుసరించాల్సినటువంటి మాట. బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు తిండి తిప్పలు మానేసి ఏడ్చుకుంటా ఉన్నావు, ఆ బిడ్డ చచ్చిపోయిన తర్వాత ఏంటి స్నానం చేసి తైలం పూసుకుని భోజనం చేస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఆయన చెప్తారు వాళ్ళకి, ఆ బిడ్డ ప్రాణాలతో ఉండగా ఒకవేళ దేవుడు నా యందు కనికరించి ఆ బిడ్డను బతికిస్తాడేమో, స్వస్థపరుస్తాడేమో అని ఆశతో నేను ఇదంతా చేశాను. అది దేవునికి ఇష్టం కాలేదు, వాడు చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు నేను భోజనం మానేయడం వల్ల తిరిగి వస్తాడా? నేను వాడి దగ్గరికి వెళ్ళాలి కానీ వాడు ఇంక నా దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఇంకెందుకు నేను ఉపవాసం ఉండాలా? ఇదే సత్యం, ఇది మారదు ఎప్పటికీ. వెళ్ళినాడు తిరిగి రాడు, ఇవాళ రేపు మనం వెళ్ళాలి అంతే. అదొక సత్యం ఆయన నుంచి మనం ఇక్కడ నేర్చుకోవాలా. టైం 11:21 టైం అయిపోయింది, 1:20 అయిపోయింది. ఇంకా ఇప్పుడు జస్ట్ అతిక్రమం తెలుసుకున్నాడు, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. అయితే ఈయన పర్యవసానం ఏం జరగబోతోంది అనేది తర్వాత వస్తుంది. ఒక చెడ్డ రోజులు ఉంటాయి ఖచ్చితంగా, దుఃఖకరమైన రోజులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ తన అతిక్రమాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నాడో, తర్వాత మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇది కూడా మనకు ఒక మాదిరి, ఈ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవుడు కేవలం ప్రేమ కలిగినాడు. సొలొమోనుతో ఏం చెప్పాడు అదే ఖాయం. సొలొమోనుతో ఏం చెప్పాడు ఈయన? ఒకసారి మళ్ళీ చదువుదాం దాన్ని. 7:14 నుంచి, నేనతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నేను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అంతే. దేవుని చిత్త ప్రకారము ఆయన ఉద్దేశాలను అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి పొరపాటును తప్పు చేయొచ్చు. దాంతో చంపేయడు, కానీ నేను దండిస్తాను, నేను కొడతాను, నేను బాధ పెడతాను, కానీ నిర్మూలం అయితే చేయను. అదే అందరికీ ఆయన ఇస్తున్నటువంటి మాట. మనము ఆయన చిత్తానుసారమైన మనుషులమైతే, ఆయనకి తగిన బిడ్డలంగా మారిపోయినా సరే, లోకంలో ఉన్నంత కాలము ఎప్పుడో ఒకప్పుడు దావీదు లాంటివాడే పడిపోయాడంటే మనం ఏపాటలో దేవుని హృదయానుసారుడిని దేవుడే చెప్పినటువంటి వాడే తప్పులో పడిపోయాడు. కాబట్టి మనం కూడా తప్పులో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ మాత్రం దానికే మనల్ని ఏమి నిర్మూలమైతే చేయడు. మరి ఏం చేస్తాడంటే దండిస్తాడు, కష్టపెడతాడు, బాధ కలిగిస్తాడు, ఏడిపిస్తాడు. ఇవన్నీ ఎందుకు? మన తప్పు మనం తెలుసుకుని దిద్దుకోవాలా. మళ్ళీ తిరిగి ఆయన హృదయానుసారంగా మనం మారిపోవాలనేదే దేవుని ఉద్దేశం తప్ప తన సంకల్పంలో తన బిడ్డలుగా ఉన్నవారి నాశనము ఆయన ఉద్దేశం అయితే కాదు. అలాంటివన్నీ ఎప్పటికీ కూడా నాశనం చేయడు. అది దావీదుని చూసే మనం నేర్చుకోవాలి. దావీదుకి ఇక ముందు ఎన్ని కష్టాలు ఉంటాయంటే, ఎన్ని బాధలు ఉంటాయంటే మనం చూడొచ్చు. టైం అయింది, మరి ముగిద్దాం. ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు మనకున్నాడు కదా. కాబట్టి ఆయన ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణాలేమీ అక్కర్లేదు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు.
మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి 2వ సమూయేలు గ్రంథంలోని 2వ అధ్యాయం దావీదు హెబ్రోన్లో యూదుల మీద రాజు అయింది మొదలుకొని అలాగే 11వ అధ్యాయంలో తను తప్పు చేసేంత వరకు 12వ అధ్యాయంలో నాతాను ద్వారా మెరిచినటువంటి హెచ్చరికల్ని తీసుకున్నటువంటి దావీదు నేను పాపం చేశాను అని హృదయపూర్వకంగా ఒప్పుకున్న విధానం దాకా మీరు తీసుకొచ్చారు. అయితే పాపంలో పుట్టినటువంటి సంతతి అది బతకూడదు కాబట్టి అది చచ్చిపోద్ది అని మీరు ఖచ్చితంగా చెప్పారు. దాని చావు, దాని ద్వారా దావీదు నుంచి మేము నేర్చుకోవాల్సినటువంటి విషయం, పోయినవాడు తిరిగి రాడు, నేను తిరిగి వాడి దగ్గరికి వెళ్ళాలి తప్ప. కాబట్టి నేను అన్నం నీళ్లు మానేయడం వ్యర్థమని చెప్పి దావీదు ఏదైతే చెప్పాడో అది మా అందరికీ కూడా అనుసరణీయం. నమ్మదగినదేవా, మీరెంత ప్రేమ కలిగినటువంటి వారు. సొలొమోను గురించి మీరు ఇచ్చిన ప్రస్తావనలో ఆయన మీరు ఏర్పాట్లో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా సరే పొరపాటున తప్పు చేస్తే వారిని మీరు దండిస్తారు, కష్టపరుస్తారే తప్ప తను నిర్మూలన చేయరు. ఆ విషయాన్ని మీరు మాకు వాగ్దానంగా ఇచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి దాన్ని తెలుసుకుని మేము నడుచుకోవాల్సిన వారం మనం. తప్పులో పడ్డం మానవ సహజం. ఈ లోకంలో ఉన్నంత కాలం సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము ఈడ్చుకొని పోవడానికి సాతానుడు చాలినవాడు అనడానికి రుజువి నీ హృదయానుసారుడిని దావీదే తప్పులో పడిపోయాడు. మేము నిమిత్త మాత్రం, మేము కూడా అలాగే తప్పులో పడతాం. కానీ మీరు మమ్మల్ని దండించి క్రమపరుస్తారు. అప్పుడే మా తప్పుని మేము అర్థం చేసుకుని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7 నుంచి 12 వరకు మనం కలిసి చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మరొకసారి మీ కృపాసనకు వస్తాక మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బహిరంగ ప్రభావ మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను మరుగు చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగానే సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనము 1 కొరింథీ 11:23 నుంచి మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కదా. మరి మీలో అనేకులు బలహీనులు, రోగులు అవుతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు అనే మాటలను మనం చదువుతూ ఉంటాం. ఎందుకంటే ప్రభు బల్లలో
పాలు పొందేటువంటి వారు రూఢిగా నడిచేవారు కావాలా, రెండు తలంపులు లేనివారు కావాలా, ఈ లోక మర్యాదను అనుసరించని వారు కావాలా, ప్రభు చిత్త ప్రకారం నడిచేవారు, ఏకహృదయులై నడిచేటువంటి వారు, నిరంతరము తమను తాము చెక్ చేసుకునేటువంటి వారు అయి ఉండాలా అనేది ఆ హెచ్చరికలు మనం అక్కడ చూస్తాం. ఇక్కడ పౌలు గారు నా ప్రాంతం విడిచిపెట్టేసి ఆయన వేరే చోటుకి వెళ్ళిపోబోతున్నారు. ప్రస్తుతానికైతే త్రోయలో ఉన్నాడు ఆయన. ఈ త్రోయ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళే ముందు రోజున, అది ఆదివారం, ఆ రోజు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడు. అందరూ సన్నిధి కలిగి ఉన్నారు. అర్ధరాత్రి వరకు మనం ఫాస్టింగ్ ప్రేయర్ 10:30 దాకా అంటే మొత్తం మానేస్తున్నారు. 10:30 దాకా మనం ఫాస్టింగ్ ప్రేయర్ కూర్చుందామంటే మొత్తమే మానేస్తున్నారు ఆ రోజున. కానీ ఇక్కడ ఎంతసేపు అన్నారంటే అర్ధరాత్రి వరకు ఉన్నారంటే ఆయన మాట్లాడుతూనే ఉన్నాడంట. మర్నాడు అని వెళ్ళిపోవాల్సి ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడప్పుడు రాడని చెప్పేసి ఇంకా అర్ధరాత్రి వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మేడ గదిలో 3వ అంతస్తులో ఉన్నారు వాళ్ళు. 3 అంతస్తులో ఉన్నారు. రొట్టె విరవడానికి ఉన్నారు. రొట్టె విరిచే ఆసక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోతారు, ఉండరు. కానీ ఇక్కడ ఆయితుకు అనేటువంటి ఒక యవనస్తుడు రొట్టె విరవడంలో పాలు పొందాలనే ఆశ కలిగి తన ఇంటికి వెళ్ళిపోకుండా ఉండిపోయాడు. రొట్టె విరిచేదాకా అంటూ ఉండిపోయాడు. ఉండిపోయినాడు ఏం చేశాడంట, కిటికీలో కూర్చున్నాడంట. అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి మెషలు వేస్తుంటారు, కానీ ఆ తర్వాత నుంచి రెక్కల మట్టికి వేస్తుంటారు. మెషలు ఉండవు, రెక్కల మట్టికే వేస్తారు. ఎందుకంటే పైకి ఎక్కి అందులోంచి లోపలికి వెళ్ళలేరు కాబట్టి కింద అయితే వెళ్ళిపోతారని మెషలు పెడతారు. ఇంకా పైకి వెళ్ళే కొద్దిని మెషలు పెట్టకుండా రెక్కల మట్టుకు పెడుతుంటారన్నమాట. అలాంటి ఒక కిటికీ, దానికి రెక్కల మట్టుకు ఏమంటే రెక్కలు తీస్తే గుమ్మంలో ఉంటుంది, అవతలకి వెళ్ళిపోవచ్చు, అలా ఉంటుంది అన్నమాట. అటువంటి దానిలో కూర్చున్నాడు ఈయన. ఎలా కూర్చుంటారు, మొహం ఇటు పెట్టి అటు తిరిగి కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. అంటే అప్పుడప్పుడు బయటికి కూడా చూడవచ్చు. ఆ పక్కన దానంట సంచరించేటువంటి మనుషులు ఏం జరుగుతున్నాయో అవి కూడా చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఇటు చూస్తుండొచ్చు, ఇటు అటు. కిటికీలో కూర్చున్నాడు. బయట చూడాలని ఆశ లేకపోతే లోపలికి ఎందుకు కూర్చుంటాడు, కిటికీలో కూర్చోడు. కిటికీలో కూర్చోవడంలో ఉద్దేశం ఏంటి, అప్పుడప్పుడు బయటకు కూడా చూడవచ్చు అని. అవి 2 తలంపులు. 2 తలంపులు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ బల్లలో పాలు పొందడానికి అర్హులు కారు. ఈ లోక మర్యాదను కూడా అనుసరిస్తూ, ఈ లోకాన్ని కూడా వెంబడిస్తూ ప్రభు బలలో నేను పాలు పొందాలా అనుకునేటువంటి వారు ప్రమాదంలో పడిపోతారు అని ఆల్రెడీ చెప్పాడు ఇందాక కదా. మీలో అనేకులు రోగులు, బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇతను కూడా ఏకాగ్రత లేదు. దేవుని వాక్యం మీద మనకి ఏకాగ్రత ఉంటే నిద్ర రాదు. ఓ టీవీలో ఏదో మంచి బాగా నచ్చింది ఏదైనా వస్తుందంటే నిద్రపోతారా? ఒకవేళ నిద్ర వచ్చినట్టున్నా కళ్ళు నలుపుకొని ఇలా అనుకొని చూస్తారు, అంతే కదా. అంటే ఆసక్తి ఉన్నప్పుడు నిద్రను కూడా మనం ఆపుకుంటాం. ఆసక్తి లేనప్పుడే అది మన మీద రాజ్యం వెళ్తుంది. మేము కూడా ఇక్కడ ఉంటుంటాం అలాంటి వాళ్ళు. ఇలా వచ్చి రావడంతో కొన్ని పాటలు పాడతారు.
ఎనిమిదింటికే కొన్ని పాటలు ఆడిపోతారు, 8:30కే కొన్ని పాటలు పడిపోతారు. మరి ఇంటికాడ కొన్ని పాటలు ఆడతారా? అడిగితే నువ్వు పని పెట్టుకుంటే అర్ధరాత్రి అయిపోయినా సరే దున్నేస్తారు. కానీ మందిర్లోకి వచ్చి కూర్చుని దేవుని మాటలు వినాలంటే నిద్ర వచ్చేది. ముందు చాలా జాగ్రత్తగా గోడ స్తంభమో చూసుకొని దానికి అనుకూలంగా జారబడి కూర్చుంటారు. ఇంకా అది కూర్చున్నాక ఏముంది, హ్యాపీ కదా. నిద్ర వచ్చేది, నిద్రలో కళలు కూడా వచ్చేస్తుంటాయి. కాబట్టి ఆసక్తి ఉండాలి, శ్రద్ధగా దేవుని వాక్కు వినాలి. ఆయన చెప్పింది కూడా అదే. ఆయన్ని మనం ఏదైనా అడగాలన్నా, ఆయన మనకి ఏదైనా చేయాలన్నా ఆయన వాక్కును శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ఆయనకి నచ్చినట్లుగా నడుచుకోవడం కూడా నేర్చుకోవాలి. అవి లేనప్పుడు ఆయన అడిగే అర్హత కూడా మనకు ఉండదు. నిర్గమకాండం 15:26 అదే కదా మనం చదువుతాం. ఇక్కడ కూడా ఈయన ఏం చేశాడు, ఈ ఐతుకు ఏం చేశాడు, కిటికీలో కూర్చుని అప్పుడప్పుడు బయట చూసుకుంటా, అప్పుడప్పుడు లోపల చూసుకుంటా. దేవుని వాక్యం మీద ఆసక్తి లేదు. దేవుని దాసులు ఆసక్తితో అర్ధరాత్రి దాకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయన మటుకు నిద్రాభారం చేత 3వ అంతస్తు నుంచి బయట రోడ్డు మీద పడ్డాడు. బయటపడిపోయాడు. 3వ అంతస్తు నుంచి పడ్డాడంటే ఇంకేముంది, అందరూ గొల్లు మనకి ఎందుకు వెళ్ళారు. పౌలు గారు కూడా వెళ్ళాడు. వెళ్ళి అతను పట్టుకొని బతికించాడు. చచ్చిపోయాడు, మీరేం కంగారు పడిపోకండి, ఈయన ప్రాణం వీళ్ళలో ఉందంటే బతికే ఉన్నాడు అని తీసుకొచ్చారు పైకి. మరి ఎన్ని సందర్భాలు అలా ఉంటాయా? అక్కడ దేవుని హృదయానుసారుడుగా, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడుగా ఉన్న పౌలు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే 9వ అధ్యాయంలో ఆయన పడగొట్టినప్పటి నుంచి దేవుడు చెప్పింది ఏంటి, అతడు నా కొరకు ఏర్పరచుకున్న సాధనం, నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలో అతడికి నేను చూపిస్తాను అని ప్రభు చెప్పినప్పుడే పౌలును తను వశం చేసేసుకున్నాడు. కాబట్టి పౌలు అడిగిందల్లా దేవుడు ఇచ్చాడు. ఇక్కడ కూడా ఆయన యవనస్తుడు ప్రాణం ఇయ్యి అని అడిగాడు, చచ్చిపోయినాడు, బతికాడు. మరి ఎలాంటి సందర్భాలు అస్తమానం ఉంటాయా? మనం అటు ఇటు ఈ లోకంలోని ఇక్కడ చూస్తూ ఉండని బట్టి ఆధ్యాత్మికంగా చనిపోతూ ఉంటాం. ఆ విషయం మనకు అర్థం కాదు, తెలియకుండానే పోతూ ఉంటాం. కాబట్టి ప్రభు బల్లలో పొందేటువంటి వారు, పాలు పొందేటువంటి వారు ఎప్పటికీ లోకాన్ని ప్రభుని ఒకేసారి ప్రేమించకూడదు. ఈ లోక మర్యాదను పూర్తిగా అనుసరించని వారు కావాలి. లోక మర్యాద వైపుకి వెళ్ళకూడదు. లోకంలోకి తొంగి చూడాలా, అక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి ఆసక్తి మనకు ఉందనుకోండి, దావీదు తొంగి చూసే పడిపోయాడు. ఆయన పొద్దుగుంకు వేళ అంటే మసక వెళ్తురే ఉంటుంది. కానీ అక్కడ మెద్ది పైనుండి కింద ఎక్కడో కొంచెం తొంగి పరిశీలనగా చూశాడు కాబట్టి అతను తప్పులో పడిపోయాడు. అలా లోకం వైపు మనం తొంగి చూడాలని అనుకుంటే ఖచ్చితంగా పడిపోతాం. ఇక్కడ ఐతుకు పడి చచ్చిపోయాడు. కాబట్టి ఎవరైతే బలలో పాలు పొందాలని ఆశ కలిగి ఉంటారో అలాంటి వారు ఇంకా నేను లోకంలోకి తొంగి చూస్తున్నానా, ఈ లోక మర్యాదను ఏమన్నా నేను అనుసరిస్తున్నానా, లేకపోతే ప్రభు వైపే చూస్తూ నేను నడుస్తున్నానా అనేదాన్ని పరీక్షించుకోవాలా. ఇంకా లోకం వైపుకి నడుస్తూ ఉంటే, లోక మర్యాద ఇంకా మనలో ఉంటే అని దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడం ప్రమాదకరం. మీలో అనేకులు రోగులైపోతున్నారు, బలహీనులు అయిపోతున్నారు, చాలామంది చచ్చిపోతున్నారని
పౌలు హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి వారము పొందేది కదా అని అనుకోకూడదు. ఇప్పుడే పొందుతున్నాము కాబట్టి తగిన జాగ్రత్త నాకు ఉందా లేదా, నేను ఇంకా లోకం వైపుకు చూస్తూ ఉన్నానా, లోక ఆచార సాంప్రదాయాల్ని ఫాలో అవుతున్నానా, ఈ లోక మర్యాదను వెంబడిస్తూనే ఉన్నానా, లేకపోతే కేవలం క్రీస్తు వైపు చూస్తూ ఆయన మార్గంలోనే నడుస్తున్నానా. ఈ రెండింటి మనకి తెలిసి ఇంకెవరికి తెలియదు. మనకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. మనల్ని గురించి మనకే తెలుసు, దేవుడికి తెలుసు, ఎవరికైనా తెలుస్తుందా? కాబట్టి మనకి మనమే పరీక్షించుకోవాలి. పరీక్షించి తీసుకుంటే శిక్షావిధి వారికి ఉండదని చెప్పాడు ఆయన. ఈ పరీక్షించి తీసుకుంటే శిక్షావిధికి లోను కారు. 30వ వచనం చూడండి, 1 కొరింథీ 11:30. అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడలా తీర్పు పొందకపోదుము. తీర్పు పొందకుండా ఉండాలంటే మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. మనల్ని మనమే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎవరు దిద్దలేరు. మన గురించి మనకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. అందుకని మనల్ని మనమే జాగ్రత్తగా పరిశీలించుకొని, ఇంకా ఈ లోక మర్యాద వాసనలు మనలో ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. దావీదు ఒప్పేసుకున్నట్టుగా మనం కూడా ఒప్పేసుకొని ఇంకెప్పటికీ మళ్ళీ అటువైపు చూడకూడదు. ఒప్పుకుని మళ్ళీ చేసి, ఒప్పుకుని మళ్ళీ చేసి, తొక్కేసి కాలు సారీ అని చెప్పడం. అతడు ఊరుకుంటారా? ఓసారి ఊరుకుంటారు, ఒకసారి సారి చెప్తే మాట్లాడలేదు కదా అని రెండోసారి దొక్కితే మూతిపళ్ళు రాలకూడతాడు, అంతే కదా, ఒకసారికి. కాబట్టి ఏం చేయాలి? ఒకసారి ప్రభు దగ్గర పూర్తిగా హృదయపూర్వకంగా ఒప్పేసుకొని మళ్ళీ ఆ తప్పు వైపుకు అస్సలు మన అడుగులు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే కనికరింపబడతాం. అప్పుడు మాత్రమే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత మనకు వస్తుంది. దేవుడి మాటల్ని దీవించును గాక.